సమ్మర్ సెలవుల్లో తరగతులు సారథి స్కూల్ వద్ద ఏపీవీపీ ఆందోళన. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు స్కూల్ స్టార్ట్ కాక ముందుకే డిఓ పర్మిషన్ లేకుండానే స్కూల్ ఓపెన్, జూన్ 11th స్కూల్ ఓపెన్ కావాలి. కాకపోతే జూన్ 1 నుంచే స్కూల్ ఓపెన్ చేసే పరిస్థితి మనం ఇలా చూస్తున్నాము. మనం ఉన్న ప్రస్తుతం సారథి స్కూల్లో ఉన్నాము. ఇక్కడున్న పరిస్థితి ఎట్లున్నాయంటే ఖాళీ 10th వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్న పేరు, 10th బోర్డ్ ఎగ్జామ్స్ పేరు చెప్పి స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంతవరకు కనీసం బుక్కులు కూడా ఇచ్చిన దాఖలాలు, బుక్కులు ఏ ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా బుక్కులు ఉన్న దాఖలాలు కూడా లేవు. అయినా సరే స్కూల్ ఓపెన్ చేసి ఇల్లీగల్ స్కూల్ రన్ చేస్తున్న పరిస్థితి అలా మనం అప్చూడాలని చూస్తున్నాం. ఈరోజు మేము ఏపీపీ తరఫున వచ్చి ఇక్కడ స్కూల్ బంద్ చేయడం జరుగుతున్నది. ఈ ఒక్క స్కూల్ అనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మేము గవర్నమెంట్ రూల్స్ ప్రకారం స్కూల్స్ ఓపెన్ చేయండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ ఎస్ఎస్సీ బోర్డు ప్రకారం, సిబిఎస్ఈ బోర్డు ప్రకారం స్కూల్స్ ఓపెన్ చేయాలని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాము. లేని పక్షంలో మా ఇష్టానుసారంగా మేము స్కూల్ ఓపెన్ చేసుకుంటాము. స్కూల్ ఎప్పుడైనా ఓపెన్ కానివ్వండి, కానీ మేము ఎప్పుడు అనుకుంటేనే అప్పుడు స్కూల్ ఓపెన్ చేసుకుంటాము. మా ఇష్టం వచ్చేది ఓపెన్ చేసుకుంటాం అంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. ప్రశ్నించే లోకం లేనంత వరకు మీరు ఎన్ని నాటకాలు ఆడొచ్చు. కాకపోతే ఏబీపీ అనేది విద్యార్థుల పక్షాన్ని ఎల్లప్పుడూ ఉంటుంది. ఏబీపీ ఉన్నంత వరకు ఏ స్కూల్ మేనేజ్మెంట్ కానీ, ఏ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఇల్లీగల్ గా స్కూల్ రన్ చేసుకుంటా, ఇల్లీగల్ గా స్కూళ్లలో బుక్కులు అమ్ముకుంటా అంటే చూస్తూ ఊరుకునేదే లేదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. కాల్ చేయడం జరుగుతుంది. డిఓ కాల్ లేపకపోయినా, డిఓ స్పందించకపోయినా ఇక్కడ నుంచి డైరెక్ట్ డిఓ ఆఫీస్ లో పోయి కూర్చొని డిఓ ఆఫీస్ లో ధర్నా చేసినా సరే ఆయన తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ప్రశ్నించి ఈ ఇల్లీగల్ గా నడుపుతున్న స్కూల్స్ కానీ, ఇల్లీగల్ అమ్ముతున్న బుక్స్ కానీ అన్నింటినీ బ్యాన్ చేయించేదాకా మేము ఏబీ He cannot speak. He will also sit here. Why can't you అన్న వేరే చూసుకోవాలి. ఇచ్చే వేరే అయితే మాకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము బయట వాళ్ళ ముందు పిల్లల్ని బయటకు పంపాము. మేము పిల్లల్ని బయటకు పంపమని చెప్పట్లేదు, కింద వెయిట్ చేసి పేరెంట్స్ వాళ్ళేమని చెప్తున్నాము. మేము గేట్ కట్టి పంపమని చెప్తలేము. సారథి స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ జీవో ఉల్లంఘిస్తూ సమ్మర్ హాలిడేస్ సమయంలో తరగతులు నిర్వహిస్తోందని ఏపీవీపీ నాయకులు స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కె కార్తిక్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో నాయకులు స్కూల్ కి చేరుకొని నిర్వహిస్తున్న క్లాసులు నిలిపివేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులను స్కూల్ కి రప్పించి బోధన చేపట్టడం సరైన కాదని వారు విమర్శలు చేశారు. సెలవుల సమయంలో తరగతులు నిర్వహించడం వలన విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.